గూర్చిన యేసుక్రీస్తు ప్రభు గురించి మేము చెప్పడానికి ఇక్కడికి వచ్చాము. కాబట్టి నీ పాపం కొరకు నా పాపం కొరకు బలైన వారు ఇంతమందికి లోకంలో ఎవరు లేరు, మరణించి తిరిగిన లేచిన వారు కూడా ఎవరు లేరు. కాబట్టి అవన్నీ చేసిన వారు సాధ్యమయ్యేది ఎవరైందంటే యేసుక్రీస్తు ప్రభు వలన అయింది. సర్వ పాప పరిహారార్థ రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మ. అంటే సర్వ పాపాలు పోవాలంటే రక్తం చిందించబడాలి. అది ఏటి రక్తం కూడా విమోచన లేదు. అది ఎవరి రక్తం అంటే పరిశుద్ధుడైన యేసు రక్తం ద్వారానే పాపాలకు విమోచన కలుగుతుంది. కాబట్టి మనమందరం తెలుసుకోవాల్సింది ఏమనగా, మనలో ఉన్న పాపాన్ని తొలగించాలంటే దేని వల్ల కూడా సాధ్యం కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి మీరు ఈ మాటలను గ్రహించవలసిందో కోరుచున్నాము. మనల్ని ఎంతమంది వెలివేసి ఉండొచ్చు, స్నేహితులు వెలివేసి ఉండొచ్చు, ఆఖరికి తల్లిదండ్రులు కూడా వెలివేసి ఉండొచ్చు. కానీ వెలివేని ప్రేమ మన ప్రభు అయిన